మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. నారా లోకేష్ గారు 16 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడే అవకాశం లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది చాలా చాలా మంచి నిర్ణయం. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎంత మంచి డెసిషన్ అని చెప్పి అందరూ అంటున్నారు. కొన్ని దేశాల్లో ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అయ్యింది కూడా. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఇది కానీ ఇంప్లిమెంట్ అయిందంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టేటే దాంట్లో ఫస్ట్ ఉండడం చాలా మంచి నిర్ణయం. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఈ డిసిషన్కి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్య సమస్య ఏమైందంటే ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్లు వచ్చేసి చిన్న పిల్లలకి దాంట్లో ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. సోషల్ మీడియాని మనం మంచి దానికి వాడచ్చు, తప్పు లేదు. ఒక వయసు వచ్చాక, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏది మంచి ఏది చెడు అని. 16 సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఉండదు. దానికేమో అలా ఉండదు కదా, వాళ్ళ చిన్నవాడా పెద్దవాడా అని చెప్పి ఫోన్కి తెలియదు. దాంట్లో అన్నీ వస్తాయి. కాబట్టి దాన్ని చూసి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో ఇన్సిడెంట్స్. చిన్న చిన్న పిల్లలు అనేక రకమైన క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా అగ్రెసివ్గా తయారవుతున్నారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. పిల్లల్ని కంట్రోల్ చేయలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళకి ఫోన్లు, ఐప్యాడ్లు ఇవ్వడము, వాళ్ళన్నిట్లో యాక్టివ్గా ఉండడము, అనేక రకమైన విషయాలు, అనవసరమైన విషయాలన్నీ వాళ్ళకి ఆ వయసుకి నీడ్ లేనటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ ఈ రూల్ కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే, కానీ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది. దీని మీద ఒక కమిటీ వేసి మంచి ఎక్స్పర్ట్స్ అడ్వైజర్స్ తీసుకొని దీన్ని బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచన వచ్చినటువంటి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.